నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. నల్లగా ఉన్నాడని భర్తను చంపించిన భార్య, ప్రియుడి వ్యామోహంతో పడి తాలి కట్టిన వాడినే కడతేర్చిన కిరాతకరాలు. దొంగలొచ్చారు చంపేశారంటూ కన్నీళ్లతో హైడ్రామా ఆడిన ఇల్లాలు, కాల్ డేటాతో గుట్టురట్టు చేసిన పోలీసులు. उन्होंने पहले हमारा मुंह दबाया, फिर उन्होंने बोला जो है हमको दे दो नहीं तो मार डालेंगे। इन्होंने हाथ पैर मारे और मेरे को घसीट के उधर ले गए। ये वाली अलमारी उन्होंने ढूंढी, नहीं मिला। मैंने बोला मैं सब दे दूंगी, हमको छोड़ दो। मेरा सामान मैंने सब निकाल के दे दिया। कब की बात है ये मैं को आधा घंटा हो गया चिल्लाते चिल्लाते। मेरा एक जन मेरे मुंह के पास बैठा था, हाथ और पैर पीछे बांध रखे थे, पूरा कपड़े फाड़े थे। चिल्लाने की कोशिश करी तो बोला तेरे पति को मार देंगे। उसको चोट भी बहुत कितने जन थे? ये मेरे को दो दिखे थे, बाकी इधर भी और थे। 2 से 3 लोग थे मेरे पास। काहे थे? कुछ था क्या? डंडा वंडा थे हथियार उनके पास। मारा काहे से? मैं इनको मारा ये नहीं पता, उधर मेरे को बांध दिया था, उसके बाद इधर मारा। चाकू से मारा हुआ है। वो इधर कब मारा मेरे को तो ఊచలు లెక్క పెడుతున్న నిందితులు. అందమే ఆనందం అన్నారు పెద్దలు, కానీ ఇక్కడ అదే అందం ఒక ప్రాణాన్ని బలిగొంది. భార్యాభర్తల బంధం అంటే నూరేళ్ల పంట అంటారు, కానీ ఆ బంధానికి రంగులు పులిమి రక్తంతో కడిగేసింది ఒక కిరాతక భార్య. తన భర్త నల్లగా ఉన్నాడని, తన స్థాయికి సరిపోడనే అహంకారంతో ప్రియుడితో కలిసి కట్టుకున్న వాడినే కాటికి పంపింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ షాకింగ్ క్రైమ్ స్టోరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రం తార్ జిల్లాలో 28 ఏళ్ల దేవకృష్ణ తన భార్య ప్రియాంక పురోహిత్ తో కలిసి నివసిస్తున్నాడు. అంతా సవ్యంగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో ఈ నెల 7వ తేదీ రాత్రి ఒక బీభత్సం జరిగింది. ఇంట్లో గాఢ నిద్రలో ఉన్న దేవకృష్ణపై ఒక్కసారిగా దుండగులు దాడి చేసి అత్యంత కిరాతకంగా హతమార్చారు. తెల్లవారేసరికి ఆ ఇల్లు రక్తసిక్తమైంది. భర్త శవం పక్కన చేరి భార్య ప్రియాంక చేసిన ఏడుపు చూసి ఊరంతా కన్నీళ్లు పెట్టుకుంది. ఎవరో దొంగలొచ్చారు, నన్ను నోరు నొక్కేసి కట్టేశారు, నా కళ్ళ ముందే నా భర్తను చంపి ఇంట్లో ఉన్న నగదు ఎత్తుకెళ్లారు అంటూ పోలీసుల ముందు సినిమా లెవెల్లో స్టోరీ అల్లింది. దొంగతనం కోసం జరిగిన హత్యగా చిత్రీకరించేందుకు శతవిధాలా ప్రయత్నించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు ప్రియాంక ప్రవర్తనపై మొదట్లోనే అనుమానం వచ్చింది. ఇంట్లో దొంగలు పడితే ఆమెను ఏమి చేయకపోవడం, కేవలం కట్టేసి వదిలేయడం పోలీసులకు మింగుడు పడలేదు. పైగా ఆమె చెప్పే మాటల్లో పొంతన లేకపోవడం నిశితంగా విచారణ చేపట్టారు. ఆమె ఫోన్ కాల్ డేటాను పరిశీలించగా అసలు విస్తుపోయే నిజం బయటపడింది. కమలేష్ పురోహిత్ అనే వ్యక్తితో ఆమె నిరంతరం గంటల తరబడి మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కమలేష్ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు గుట్టు రట్టయింది. ప్రియాంకకు కమలేష్ కు మధ్య ఉన్న అక్రమ సంబంధానికి భర్త దేవకృష్ణ అడ్డుగా ఉన్నాడని భావించారు. దీనికి తోడు తన భర్త చూడడానికి నల్లగా ఉన్నాడని, తన అందానికి అతను ఏమాత్రం సరిపోడని ప్రియాంక అసహించుకునేది. ఎలాగైనా అతన్ని వదిలించుకుని ప్రియుడితో ఎంజాయ్ చేయాలని ప్లాన్ వేసింది. ఇందుకోసం సురేంద్ర భాటియా అనే వ్యక్తికి సుపారీ ఇచ్చి మరీ కిరాతకంగా హత్య చేయించారు. కేవలం రంగు తక్కువగా ఉన్నాడని, తన స్థాయి కాదని ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఈ ఘటన సమాజానికి ఏ సందేశం ఇస్తుంది? అందం మీద ఉన్న మోజుతో కన్నతల్లి లాంటి భార్యే కాలి ఎముడిగా మారడం కలకలం రేపుతుంది. ప్రస్తుతం పోలీసులు ప్రియాంకతో పాటు ఆమె ప్రియుడు కమలేష్ ను సుపారీ గ్యాంగ్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.